జోష్నని కన్న కూతురు కాదని సుమిత్రకు చెప్పిన దక్షిణామూర్తి. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కార్తీక దీపం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. జోష్న సుమిత్ర కూతురు కాదనే నిజం సుమిత్ర తెలుసుకోవాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక దక్షిణామూర్తి మీద చాలా కోపంగా ఉంటుంది సుమిత్ర. తన కూతురు చనిపోయింది అని చెప్పి దక్షిణామూర్తి దూరం పెట్టాడు కదా, అప్పటి నుంచి దక్షిణామూర్తి దగ్గరికి అంటే పుట్టింటికే వెళ్ళడం మానేస్తుంది సుమిత్ర అయితే. కానీ తన కూతురు గురించి చాలా బాధపడతాడు. ఒకప్పుడు తప్పు చేసినా ఇప్పుడు బాధపడినంత మాత్రాన సుమిత్రకు ఏదైనా ఒకరి మీద కోపం పెంచుకుంటే ఆ కోపం చాలా వరకు తగ్గదు కదా. సో ఆ ఉద్దేశంతోనే దక్షిణామూర్తి మీద బాగా కోపం పెంచుకుంటుంది సుమిత్ర అయితే. ఇంకా దక్షిణామూర్తి ఒకరోజు కార్తీకు దీప ఇద్దరు కూడా ఆఫీస్కి వెళ్తున్న సమయంలో దక్షిణామూర్తి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉండేసరికి తాతయ్య తాతయ్య అంటూ పిలుస్తూ దీప ఇటు కార్తీక్ ఇద్దరు కూడా ఆగుతారు. ఆగేసరికి ఏంటి కార్తీక్ అనగానే, ఏంటి తాత ఎందుకింత ఇలా బాధపడుతున్నావు, అత్త నీ మీద కోప్పడిందనా అని చెప్పాను. కానీ తను కోప్పడ్డంలో తప్పులేదు. తన మీద నేను పెంచుకున్న కోపం అలాంటిది. అందుకే తను నాతో మాట్లాడాలని ఎంతెలా ట్రై చేసినా నేను నా కూతురుతో మాట్లాడలేదు. అందుకే ఇంకా నా కూతురు కూడా నా మీద చాలా కోపం పెంచుకుంది అంటూ మాట్లాడేసరికి ఇప్పుడు అది కాదు సమస్య. అయినా ఎందుకు నా కూతురు ఇప్పుడు అత్తతో అంతలా మాట్లాడవలసిన అవసరం ఏముంది అనగాని, మీ అత్తకు ఒక విషయం చెప్పాలి అనేసరికి ఏంటా విషయం అనేసరికి ఏమీ లేదులే అని చెప్పి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోయేసరికి ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. ఏమీ లేదు అని అంటున్నాడు. అసలు ఏం చెప్పాలనుకుంటున్నాడు, ఏమీ లేదని ఎందుకు చెప్తున్నాడు అని ఆలోచిస్తూ కార్తీకు దీప వెళ్ళిపోయేసరికి దాసు అటుగా వెళ్తూ దక్షిణామూర్తికి కనిపిస్తాడు. దక్షిణామూర్తి అందరికీ తెలుసు కదా. కనిపించేసరికి అయ్యా బాగున్నారా అని చెప్పాను. కానీ బాగున్నాను దాసు, ఏం చేస్తున్నావు అనగానే, ఏముందయ్యా మామూలే కదా, ఏ గాలికి తిరగడం తప్ప వేరేదేమీ ఉండదు నాకు అని చెప్పాను. కానీ అవును, గాలికి తిరగడం తప్ప ఏముంటుందిలే అంటూ మాట్లాడేసరికి ఏంటయ్యా అలా మాట్లాడుతున్నారు, సుమిత్ర వదిన మీతో మాట్లాడుతుందా అని చెప్పి అనేసరికి, మీ వదిన నాతో మాట్లాడదు కదా, నా మీద చాలా కోపం పెంచుకుంది కాబట్టి నాతో మాట్లాడే అవకాశం ఉండదు మీ వదినకి, అందుకే మీ వదిన నాతో మాట్లాడదు అంటూ మాట్లాడేసరికి, ఇప్పుడు ఏమైందయ్యా, ఎందుకంత కోపంగా ఉన్నారు, అంత బాధపడుతున్నారు ఎందుకు, బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు, మీరు ఆ కోపాన్ని తగ్గించుకోండి అనేసరికి, మీ అమ్మ చేసిన పని గురించి నేను ఎప్పటికీ మర్చిపోలేను అని మనసులో అనుకుంటాడు. ఈ విషయం సుమిత్రకు చెప్పడం కోసమే సుమిత్ర గురించి వెళ్ళాను, కానీ సుమిత్ర నా మాట వినడం లేదు, ఏదేమైనా సరే సుమిత్రకు చెప్పాలి అని మనసులో అనుకుంటూ ఉంటాడు. ఏంటయ్యా ఏం ఆలోచిస్తున్నారు అనగాని, ఏమీ లేదు నేను వెళ్తాను అని చెప్పి అక్కడి నుంచి కాస్త వెళ్ళిపోయేసరికి ఏదో మనసులో పెట్టుకొని దేని గురించో ఆలోచిస్తున్నారు ఆయన. అసలు ఆయన ఆలోచించేదేంటి, ఆయన మనసులో ఏముంది అని ఆలోచించుకుంటూనే అక్కడి నుంచి దాసు కూడా వెళ్ళిపోతాడు. ఇంకా సుమిత్రతో మాట్లాడాలి, సుమిత్రతో కలవాలి అని చెప్పి సరాసరి ఇంటికే మళ్ళీ వెళ్తాడు. ఏదేమైనా సరే సుమిత్రతో మాట్లాడి సుమిత్రను కలిసి నిజం చెప్పేయాలి అన్న ఉద్దేశంతో ఇంకా అలా సుమిత్ర దగ్గరికి వెళ్ళేసరికి, సుమిత్ర ఎందుకొచ్చావు నాన్న, నీకొక్కసారి చెప్తే అర్థం కాదా, నా ఇంటి దరిదాపుల్లోకి రావద్దు అని చెప్తున్నాను కదా, పదే పదే ఎందుకు నా దగ్గరికి వచ్చి నన్ను బాధ పెడతావు, నన్ను హింసిస్తావు, నీకు నేను ఏం చేశాను నాన్న, నీ కూతుర్ని ప్రశాంతంగా ఉంచలేవా అంటూ మాట్లాడేసరికి, ఎందుకమ్మా అంత కఠినంగా మాట్లాడతావు, నేనంత కాని పని అంత ఏం పని చేశానని నా మీద అంత కోపం పెంచుకున్నావో అని చెప్పాను. కానీ నీకు తెలీదా నువ్వు ఏం పని చేసావో ఏంటో, అయినా అది నా నోటితో చెప్పించాలని ప్రయత్నించొద్దు నాన్న, నన్ను వదిలేసేయ్, నా జోలికి రావద్దు, నీ కూతురు చచ్చిపోయింది అని అప్పుడు అన్నావు కదా,
వదిలేసే, మళ్ళీ మళ్ళీ నా దగ్గరికి ఎందుకు వస్తావు, నా జోలికి ఎందుకు వస్తావు, వదిలేసే నాన్న అనగానే, నీకు ఒక నిజం చెప్పాలమ్మా, ఈ నిజం చెప్పకపోతే నా ప్రాణం పోతుంది అన్న ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చాను. అసలు నాకు ఈ నిజం గత 25 సంవత్సరాల క్రితమే తెలుసు. అప్పుడే చెప్పాలనుకున్నాను, కానీ నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్నావు కాబట్టి నీ మీద కోపం కొలిది నేను ఆ నిజాన్ని నీకు చెప్పలేకపోయాను. కానీ ఇప్పుడు నీకు ఆ నిజం చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే అప్పుడు నిన్ను దూరం పెట్టిన శాపం నాకు ఇప్పటికీ వెంటాడుతుంది. ఆ శాపం నా నుంచి దూరం అవ్వాలని, నా కూతురు నన్ను క్షమించినా క్షమించపోయినా తను ఉన్న మాయలోంచి బయటికి రావాలి అన్న ఒకే ఒక్క కారణం చేత నేను ఈ నిజాన్ని నీకు చెప్పాలనుకుంటున్నానమ్మా అని చెప్పనేసరికి, ఏమి నిజం నాన్న, ఏమి నిజం మీరు నాకు చెప్పాలనుకుంటున్నారు, చెప్పండి, దేని గురించి మీరు నన్ను ఇంతలాగ అడుగుతున్నారు, చెప్పండి నాన్న అంటూ మాట్లాడడంతో, నీ కూతురు అని నువ్వు ఎంతగానో సంతోషపడుతున్నావు కదా జోష్న, మీ అత్తగారు పేరు కూడా పెట్టుకున్నారు కదా, ఆ జోష్న నీ సొంత కూతురు కాదమ్మా అని చెప్పనేసరికి ఇంకా ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటి మామయ్య ఏమంటున్నారు, సార్ ఏంటి నాన్న ఏమంటున్నారు, జోష్న నా కూతురు కాకపోవడం ఏంటి అనగానే, అవును, నువ్వు దశరథని ఇష్టపడి దశరథ్ కోసం ఇంటి నుంచి వచ్చేశాక నీ మీద చాలా కోపంతో ఉన్నాను. కానీ ఆ రోజు నీకు డెలివరీ అన్న సమయంలో నేను హాస్పిటల్కి వచ్చాను. నిజంగా నీ బిడ్డను నీ నుంచి దూరం చేసేద్దామన్న ఉద్దేశంతోనే నేను అక్కడికి వచ్చాను. కానీ నేను అక్కడికి వచ్చాక ఒక విషయం చూశాక నీ బిడ్డను నేను దూరం చేయడం ఏంటి, ఆల్రెడీ నీ బిడ్డను దూరం చేసేశారు కదా అని నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను అనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి, నా బిడ్డను నా నుంచి దూరం చేసేశారా, ఎవరు నాన్న, నా బిడ్డ నా దగ్గరే ఉంది కదా, జోష్న నా దగ్గరే ఉంది కదా అనగానే, జోష్న నీ కూతురు అని నువ్వు భ్రమపడుతున్నావు, జోష్న నీ కూతురు కాదమ్మా, జోష్న నీ కూతురు కానే కాదు అనేసరికి, అదేంటి నాన్న అలా అంటున్నావు, జోష్న నా కూతురు కాకపోవడం ఏంటి, జోష్నే కదా నా కూతురు, మరి కాదు అంటావేంటి, చెప్పు నాన్న, అసలు జోష్న కాదు అని నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు, ఎందుకంటే బిడ్డల్ని మార్చడం నా కళ్ళారా నేను చూశాను కాబట్టే నేను మాట్లాడుతున్నానమ్మా అనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటి, నా బిడ్డ నా దగ్గర లేదా, నా బిడ్డను నా నుంచి దూరం చేశారా, ఎవరు నాన్న, ఎవరు నా బిడ్డని దూరం చేశారు, ఎవరి గురించి మాట్లాడుతున్నావు నాన్న, నా బిడ్డను నా నుంచి దూరం చేసింది ఎవరేంటమ్మా, మీ అత్తగారు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి, మా అత్తగారా అనగానే, అవును, మీ అత్తగారే నీ బిడ్డను నీ నుంచి దూరం చేసింది. ఎందుకంటే తన మనవరాల్ని తీసుకొచ్చి నీ కూతురుగా నీ పక్కన పడుకోబెట్టి నీ కూతుర్ని తీసుకెళ్ళి తన మనవరాలుగా కాకుండా బయట ఎవరికో ఇచ్చేసింది. వాడు ఎవడో ఏంటో నాకు తెలీదు, నేను చూడలేకపోయాను. బిడ్డను తీసుకువిని నీకు క్షోభను అనుభవిద్దాము, నా బిడ్డ నా నుంచి దూరం అయితే నేను ఎంత బాధ అనుభవించానో నీ బిడ్డ నీకు దూరం అయితే నువ్వు అంతే బాధ అనుభవించాలి అన్న ఉద్దేశంతోనే నేను నీ బిడ్డను నీ నుంచి దూరం చేద్దామని అక్కడికి వచ్చాను. తీరామోసు వచ్చేసరికి ఇది చూసిన నాకు, నీ బిడ్డను నేను దూరం చేయడం ఏంటి, ఆల్రెడీ నీ బిడ్డని దూరం చేసేస్తున్నారు కదా అని అక్కడి నుంచి సైలెంట్గా వెళ్ళిపోయాను. కానీ ఆ తర్వాత నేను నోరు మెదపకుండా ఉండడం ఎంత పెద్ద తప్పైందో అర్థమైంది. నా కూతురు మీద ఉన్న కోపంతో నేను ఆ రోజు సైలెంట్గా ఉండిపోయాను. నిజానికి నా కూతురు ఏం తప్పు చేసింది, నా కూతుర్ని నేను ఎందుకు బాధ పెట్టాలి, అందుకే నిజాన్ని నీకు తెలియచేయాలి అని నేను ఆ రోజు కార్తీక్కి కనిపిస్తే కార్తీక్ నన్ను ఇంటికి తీసుకొచ్చాడు. నువ్వేమో నా మీద కోపంతోనే నాతో నేను చెప్పేది ఏమీ వినిపించుకోకుండా నన్ను అక్కడి నుంచి పంపించేశావు అనేసరికి, అంటే ఏంటి నాన్న, జోష్న నా కూతురు కాదా అనగానే, నీ కూతురు కాదమ్మా, జోష్న నీ కూతురు కానే కాదు, అది నువ్వు గుర్తించాలి, అది నువ్వు అర్థం చేసుకోవాలి. నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో అమ్మా, జోష్న నీ కూతురు కాదు. చిన్నప్పటి నుంచి నువ్వు అబ్జర్వ్ చేసే ఉంటావు కదా, ఏదొక సమయంలో తను నీ కూతురు కాదు అన్న ఆలోచన నీకు వచ్చే ఉంటుంది కదా. మరి నా కూతురు ఎవరు నాన్న అని చెప్పనగానే, నీ కూతురు ఎవరో నాకు తెలియదమ్మా,
కాలక్రమేణా నీ కూతురు ఎవరో నీ దగ్గరికి వచ్చే అవకాశం ఉందేమో. అందుకే ఆ భగవంతుడు జోష్న నీ కూతురు కాదు అని నా నోట చెప్పించాలని ఇంత తాపత్రయపడి నీ ముందుకు తీసుకొచ్చాడేమో. అర్థం చేసుకో అమ్మా. కానీ ఆలోచించు. నీ కూతురు కాదు అని నేను చెప్తున్నాను, కానీ నువ్వు కూడా ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించు. తను నీ కూతురా కాదా అన్న విషయం నువ్వే తెలుసుకోవాలి అంటూ ఇంకా దక్షిణామూర్తి చెప్పేసరికి ఇంకా పారిజాతం అప్పుడే వస్తుంది. పారిజాతం వచ్చేసరికి ఏంటి రావద్దు అని చెప్తే మీకు అర్థం కాదా అంటూ చెప్పడంతో పారిజాతం చెంప పగలగొడతారు. ఈ రాక్షసేనమ్మా, ఈ రాక్షసే నీ బిడ్డను నీ నుంచి దూరం చేసింది. నీ బిడ్డను నీ నుంచి దూరం చేసి తన మనవరాలను తీసుకొచ్చి నీ పక్కలో పడుకోబెట్టింది ఈ రాక్షసేనమ్మా అని చెప్పనేసరికి ఏమంటున్నారు అనగానే, నేను చూడలేదనుకుంటున్నావా? ఆ రోజు నువ్వు బిడ్డల్ని మార్చడం నా కళ్ళారా నేను చూశాను. కానీ నా కూతురు మీద ఉన్న కోపంతో ఆ రోజు సైలెంట్గా సంతోషంగా వెళ్ళిపోయాను. కానీ నేను చేసిన తప్పు ఎంత పెద్దదో నాకు ఇప్పుడు అర్థమైంది. నేను చేసిన తప్పుని కొంతలో కొంతైనా తీర్చుకోవాలి అన్న ఉద్దేశంతోనే నేను ఇప్పుడు వచ్చి ఇక్కడ నిజం చెప్తున్నాను అంటూ నిజాన్ని కాస్త చెప్తాడు. చెప్పేసరికి సుమిత్ర కాస్త పారిజాతం పేక పట్టుకుంటుంది. చెప్పండి అత్తయ్య, నా కూతురు ఎక్కడుంది? జోష్న నా కూతురు కాలేనప్పుడు ఎక్కడుంది నా కూతురు? చెప్పండి అత్తయ్య అని చెప్పి ఇంకా పేక పట్టుకోవడంతో మీ నాన్న ఏదో అబద్ధం చెప్తున్నాడు సుమిత్ర. లేదు సుమిత్ర, పారిజాతం చెప్పేదే అబద్ధం. ఎందుకంటే బిడ్డల్ని మార్చడం నేను నా కళ్ళారా చూశాను. నాకు తెలిసి నిజం వేరే వాళ్ళెవరికైనా తెలిసే అవకాశం కూడా ఉంటుంది. నీ కూతురు మాత్రం జోష్న కాదు. అది నువ్వే తెలుసుకో సుమిత్ర. ఈ రాక్షసిని మాత్రం క్షమించొద్దు అంటూ ఇంకా దక్షిణామూర్తి పారిజాతం మీద మొత్తం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరి ఇప్పుడు సుమిత్ర ఏం చేస్తుంది? జోష్న తన కూతురు కాదు అన్న నిజం చెప్పింది కదా, మరి అది ఎలా నిర్ధారణ చేసుకుంటుంది? లేక పారిజాతం తన మాటలతో మెస్మరైజ్ చేసి మీ నాన్న కావాలనే నీకు అబద్ధం చెప్పాడు, నిన్ను మోసం చేయాలని చూస్తున్నాడు అంటూ తన మాటను తన మనసుని మార్చేస్తుందా? చూడాలి మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో ముందుగా చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.